హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను కొన్ని డ్రెస్సెస్ తెప్పించాను. ఇందులో సింపుల్గా ఎవ్రీడే వేసుకునే కుర్తీస్ కూడా ఉన్నాయి అండ్ పార్టీ వేర్స్ కూడా ఉన్నాయన్నమాట. వన్ బై వన్ చూద్దాము. అండ్ షాకిరా మొహమ్మద్ ఛానల్లో నేను వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను, వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మీరు ఇప్పటివరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎప్పటి నుంచో నా వాషింగ్ మిషన్ వీడియో పెట్టమని చెప్పారు కదా, సో నేను నిన్న పెట్టాను, లాస్ట్లో పిన్ చేస్తాను చూడండి. వాషింగ్ మిషన్ మీద నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనమాట. సో ఒక 10 days నుంచి వాడుతున్నాను, బాగానే ఉంది. ఇంకా చాలా కామెంట్స్ కూడా వచ్చాయి, ఫ్యూచర్లో వ్లాగ్స్లో నేను దాన్ని క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ కుర్తీస్ గురించి చూద్దాము. అండ్ ఈసారి కూడా అమెజాన్ నుంచి చాలా మంచి థింగ్స్ తెప్పించాను. ఈసారి నేను నైట్ వేర్ కూడా తెప్పించానండి, అంటే జ్యువెలరీ చాలా తెప్పించా కదా, సో ఈసారి ఇంకా నైట్ వేర్ తెప్పించాను. సో ఎందుకంటే ఇంకా సమ్మర్ అయిపోతుంది, రైనీ సీజన్ అండ్ వింటర్లో నేను ఫుల్గా 2 piece నైట్ డ్రెస్సెసే వేసుకుంటాను అనమాట. సో సరే ఇంకా బాగుంటాయి, మీకు కూడా షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి అవి ఆర్డర్ పెట్టాను, అవి కూడా వస్తున్నాయి. సో ఈసారి అమెజాన్ వీడియోస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మంచి సేల్ కూడా నడుస్తుంది. నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో అప్పుడే మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే మీకు చాలా తక్కువకి వస్తుంది అనమాట. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. నేను నించొని 1 by 1 చూపిస్తా. ఫస్ట్ ఇది చూపిస్తా, చూద్దాం ఇది మీరు గుర్తుపడతారా. సేమ్ ఇదే డ్రెస్ నేను బ్లాక్లో తీసుకున్నానండి. సో అది ఎంత బాగుందంటే చాలా కంఫీగా ఉందన్నమాట. అంటే ఎవ్రీడే కూడా నేను ఎలా తెలుసా, మార్నింగే రెడీ అయిపోతాను. మార్నింగ్ 10 o'clock కల్లా ఐల్ బీ రెడీ ఫర్ ద డే, డిపెండింగ్ ఆన్ ద స్కెడ్యూల్. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి, ఆఫీస్కి తగ్గట్లు రెడీ అవుతాను. బయటికి వెళ్తుంటే బయటికి వెళ్తున్నట్లు. ఇప్పుడు నేను ఇవాళ ఈవినింగ్ మాకు అపార్ట్మెంట్లోనే ఒక రైతు బజార్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకోవాలి, ప్లస్ నేను వాక్ చేయాలి ఇవాళ. సో దానికి తగ్గట్లుగా రెడీ అయ్యాను అనమాట. సో ఎవ్రీడే నేను రెడీ అవుతాను. ఎప్పుడైనా దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇట్లా కుర్తీ అండ్ ప్యాంట్ వేసేసుకుంటాను. సో అట్లా నేను ఇది సమ్మర్లో ఎంత బాగా వాడా తెలుసా, ఈ బ్లాక్ది చాలా బాగుంది. సో నాకేమనిపించింది అంటే క్లాత్ ఇంత బాగున్నప్పుడు, అండ్ దట్టు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చికెన్ కర్రీ వర్క్ అనమాట, బిగ్ ఫ్యాన్. సో అందుకనే ఇంకా ఇందులోనే ఈ వైన్ కలర్ తెప్పించాను. చాలామంది అంటూ ఉంటారు నాకు వైన్ కలర్ బాగుంటుంది అనేసి, అందుకనే ఇంకా ఇది తెప్పించా. బాగుందండి, అసలు దీని వర్క్ కూడా ఎంత స్టాండర్డ్గా ఉంది తెలుసా. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ దీని కిందకు వచ్చేసి మీరు దీని మీద వర్క్ వైట్ ఉంది, వైట్ వేయచ్చు, ఆఫ్ వైట్ వేయచ్చు. లెగ్గింగ్ రాలేదు దీని మీదకి, ఇంకా మన దగ్గర ఉన్నదాంతో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ వేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఈసారి నైట్ డ్రెస్సెస్తో పాటు కొన్ని ప్యాంట్స్ కూడా తెప్పించాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, ఇక్కడ కొంచెం వాకింగ్ ట్రాక్ అది ఉంది, సరే వాక్కి అది వెళ్ళడానికి ఉంటుంది అనేసి డ్రెస్సెస్ మీది కూడా ఒక 2 లెగ్గింగ్స్ తెప్పించాను. అండ్ వాకింగ్వి కూడా తెప్పించా, ఆ వీడియో కూడా వస్తుంది. ఇదొకటి, వెనకాల ఏమీ వర్క్ లేదు. అండ్ దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటా ప్రతిదానికి. ఇదొకటి. ఇంకోటి వచ్చేసి కుర్తీ, ఎంత వద్దనుకున్నా సరే బ్లాక్ అనేది ఇట్లా అట్రాక్ట్ చేస్తూ ఉంటుందండి. ఇందులో కూడా నేను లాస్ట్ టైం బ్లాక్ తీసుకున్నా కదా, నాకు ఎందుకో ఇది చూడగానే ఇది కూడా బాగా నచ్చింది. సింపుల్గా ఉందన్నమాట, వెరీ సింపుల్ బ్లాక్ కుర్తీ. ఇదంతా కూడా వర్క్ అండి, ఇదంతా థ్రెడ్ వర్క్, అక్కడక్కడ ఇట్లా వీటిని ఏమంటారు సీక్వెన్స్ అవి ఉన్నాయన్నమాట. కాలర్ వచ్చేసి ఇట్లా ఉంది, వెరీ సింపుల్. సో సింపుల్గా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అట్లా బాగుంటుంది. దీని మీదకి ఇలా డార్క్ పింక్ కలర్ బాటమ్ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇట్లా వచ్చింది, చాలా క్యూట్గా ఉంది అసలు ఈ డ్రెస్ అయితే. నేనైతే పింక్ బాటమ్ వేద్దాం అనుకుంటున్నా. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటుంది సింపుల్గా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా రమ్మన్నారు అనుకోండి, నేను ఏ డ్రెస్ వేసుకున్నా కానీ అవి ఇంతకుముందు ఆల్రెడీ వేసుకున్నవో అట్లనే ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే డ్రెస్సెస్ అసలు పాడవు నా దగ్గర. నెంబర్ 1 రీజన్ అంటే టూ మచ్గా కొంటా కాబట్టి చాలా డ్రెస్సులు ఉంటాయి, చాలా తక్కువ సార్లు వేస్తాను ఒక్కొక్కటి. అండ్ ఆల్సో నేను మంచి కేర్ తీసుకుంటా డ్రెస్సెస్ మీద, అందుకని అసలు డ్రెస్సులు పాడవు, అదొక రీజన్. ఇంకా ఎప్పటి నుంచో అయ్యే వేస్తున్నట్లుంటుంది అనమాట. అందుకనే ఇలా కొన్ని
ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నారు, మొన్న మేము లంచ్ కూడా వెళ్ళాము. సో అట్లా వెళ్ళినప్పుడు బాగుంటుందని తీసుకున్నా. ఇది ఇంకోటి. ఈ 2 కుర్తీస్ అండి, డైలీ వేర్ కుర్తీస్. మిగిలినవి చూపిస్తాను. మిగిలినవి ఏంటంటే సెట్స్ అనమాట. ఇదొక సెట్, వెరీ సింపుల్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా టీచర్స్ కానీ లేదా ఎవరైనా ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళకి కానీ ఎవ్రీడే వేసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. వీ నెక్ మై ఫేవరెట్ అనమాట. వీ నెక్ అనిపిస్తే నేను కంపల్సరీ తీసుకుంటాను. ఈ బ్లూ కూడా ఎంత డీసెంట్గా ఉంది, ఆఫీస్ వేర్ కింద చాలా బాగుంటుంది. ఇదంతా కూడా వర్క్, కంప్లీట్గా వర్క్. ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనమాట. మీరు ఆఫీస్కి వేసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా లేస్ వచ్చేసింది. ఇది ఏం కలర్ అంటే బ్రౌన్ కలర్, బీచ్ కలర్ లేస్ వచ్చింది. సేమ్ కింద కూడా అదే వర్క్ వచ్చింది. చాలా డీసెంట్ డ్రెస్ అసలు. ఈ కలర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది ఎలా అంటే మంచి బ్లూ, నావీ బ్లూ కాదు, డిఫరెంట్ బ్లూ. అండ్ దీనికి ఇట్లా ప్లాజో సింపుల్గా వచ్చింది అనమాట. ఇట్లా వచ్చింది, ఒక పాకెట్ వచ్చింది ప్లాజోకి. సో వెరీ సింపుల్. ఎవరైనా ఆఫీస్కి వేసుకెళ్ళాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ అంటే కొంచెం ఎలా ఉంటుందంటే మరీ సింపుల్గాను ఉండదు, డీసెంట్గా ఉంటుంది అనమాట. ఆ రెండేమో మంచిగా సింపుల్గా ఉంటాయి ఎవ్రీడే వేసుకోవడానికి. సో ఇది సెట్. మిగిలినవి వచ్చేసి విత్ దుపట్టా వచ్చాయండి. మై ఫేవరెట్ ఎల్లో కలర్. నాకు ఒక ఫంక్షన్ ఉంది నెక్స్ట్ వీక్. సో ఇది వేసుకెళ్దామా అనుకుంటున్నా. ఐ డోంట్ నో, ఇది లాస్ట్ మూమెంట్లో ఏమైతే తెలియదు కానీ అనుకుంటున్నాను అనమాట. దీని మీద రెడ్ కలర్ చూశాక అనిపించింది. అగైన్ వీ నెక్. ఇది వచ్చేసి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్, మొత్తం వర్క్. ఇక్కడ ఇట్లా ఒక ప్యాచ్ వర్క్ లాగా వచ్చిందనమాట. అంటే ఈ కలర్ ఏదైతే ఉందో అది ప్యాచ్ వర్క్. ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇవ్వడం వల్ల మంచి లుక్ వచ్చింది, కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి ఇట్లా లేస్ వచ్చింది అనమాట. ఇది ఏ కలర్ అంటే టర్మరిక్ కలర్ కూడా దానికంటే ఇంకొంచెం బ్రైట్ అనమాట. అండ్ దీనికి లోపల లైనింగ్ వచ్చింది. నేను వర్క్ ఉన్న డ్రెస్సెస్కి లైనింగ్ ఉందా లేదా అనేది పక్కాగా చూస్తానండి. ఎందుకంటే లైనింగ్ కంపల్సరీ ఉండాలి, లేదంటే గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. సో లైనింగ్ ఉంది, ఇట్లాంటి ఇష్యూ ఉండదు వేసుకున్నా కానీ. అండ్ నేను తెప్పించినవి అన్నీ కూడా లార్జ్ సైజు. సో ఇది టాప్. అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ది ప్లాజో వచ్చింది, ప్లెయిన్ ప్లాజో. దీని మీద వర్క్ కానీ ఏమీ లేదు. అండ్ దుపట్టా చాలా బాగా వచ్చిందండి. వన్ సైడ్ దుపట్టా వచ్చింది లైక్ దిస్. ఎంత బాగుందో అసలు, చాలా పొడుగుంది. అంటే ఇప్పుడు మీరు వెడ్డింగ్ గెస్ట్ లాగా కానీ, ఇప్పుడు హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నారు, అట్లాంటి ఫంక్షన్స్కి కానీ, ఏదైనా పెళ్ళికి వెళ్తున్నారు గెస్ట్ లాగా సింపుల్గా, అంటే మీ దగ్గరోళ్ళు కాదు కానీ ఒక ఫంక్షన్కి సింపుల్గా, మరి ఓవర్గా కాకుండా సింపుల్గా రెడీ అవ్వాలంటే ఈ డ్రెస్ వేసుకెళ్తే బాగుంటుంది. మరీ సింపుల్ ఉండదు, మరీ టూ మచ్ డ్రెస్ అప్ లాగా కూడా ఉండదు అనమాట. సో ఇది మీరు లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీటి ప్రైసింగ్ తెలుస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అనుకోకుండా చూడండి, అదేమో హల్దీ, ఇదేమో మెహందీ కలర్ వచ్చింది. నేను అట్లా ప్లాన్ చేయలేదు, మామూలుగా నేను ఈ కలర్స్ బాగున్నాయి అనేసి యాడ్ చేశాను, అట్లా వచ్చాయన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. మెహందీ కలర్, యోక్ పార్ట్. ఇదంతా యోక్ పార్ట్లో వచ్చేసి మొత్తం వర్క్ వచ్చింది, కంప్లీట్ వర్క్, గోల్డ్ కలర్ అండ్ ఇదే గ్రీన్ కలర్తో. అన్నీ కూడా నేను లార్జే ఆర్డర్ చేశాను. హ్యాండ్స్కి కూడా ఇట్లా వర్క్ వచ్చింది, వెనకాల ఏం రాలేదు. ఓకే, సో ఇట్లా ఈ కలర్ కూడా బాగుంది అసలు. అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఆ డ్రెస్లో అయినా ఈ డ్రెస్లో అయినా మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నా దగ్గర టూ మెనీ డ్రెస్సెస్ ఉండడం వల్ల ఆల్రెడీ కలర్స్ రిపీట్ అవుతాయని నేను లేని కలర్స్ తీసుకుంటున్నాను అనమాట. ఎల్లో ఉంది నా దగ్గర కానీ సింపుల్ వెర్షన్లో ఉంది, ఇట్లా గ్రాండ్ వెర్షన్లో లేదు. ప్లాజో వచ్చింది, సింపుల్ ప్లాజో. అండ్ దుపట్టా వచ్చేసి ఇందాక దాన్ని నెట్ దుపట్టా వచ్చింది కదా,
దీని దుపట్టా ఇట్లా వచ్చింది. నాకు ఎంత ఇష్టమో దుపట్టాలంటే, కానీ నాకు అకేషన్స్ రావు. ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళను నేను, ఈ మధ్య వెళ్తున్నాను. సో ఎక్కువ అకేషన్స్కి వెళ్ళను కాబట్టి ఇట్లా డ్రెస్అప్ అయ్యే ఛాన్స్ రాదు. సో ఇలా వచ్చింది అంత వర్క్, ఇట్లా వచ్చిందనమాట. సో అన్నీ కూడా మంచి డీసెంట్గా ఉంటాయి. అన్ని రకాల మిక్స్ అండ్ మ్యాచ్ తెప్పించాను. అండ్ ఈ వీక్ అంతా కూడా అమెజాన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా మొన్న లూలు మాల్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ కొద్దిగా షాపింగ్ కూడా చేశాను. ఆ వీడియో కూడా వస్తుంది, చూస్తూ ఉండండి. తప్పకుండా లైక్ ఇచ్చేసి హైప్ తప్పకుండా ఇవ్వండి. అండ్ నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అవి ప్లాన్ చేస్తూ ఉంటాను. డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా షాకిరా మొహమ్మద్ ఛానల్లో వస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి. నేనే కావాలని ఇలా సెపరేట్ చేశాను అనమాట. అందరూ అడుగుతున్నారు అనేసి ఇక్కడ వచ్చేసి షాపింగ్ వ్లాగ్స్ వస్తాయి. సో నేను టాప్ కామెంట్లో లింక్ ఇస్తాను నా అదర్ ఛానల్ది, తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.